వివాదం ఎక్కడ మొదలవుద్దంటే చూడండి 31వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూద్దాం. లాబాను కుమారులు అనుకుంటారంట, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినేను. చెవులు పడ్డాయి. ఏమవుతుంది? అప్పుడు అంటాడు చూడండి, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదే. లాబాను ముఖం ఎలా ఉందంట? ఫస్ట్లో యాకోబు గారు లాబాను ముఖం చూసినప్పుడు ఎలా ఉందో అలా లేదంట. నిన్న మొన్న చూసిన ముఖంలో లేదే. చాలా మంది మనం కూడా అంతే, ఇది నిన్న మొన్న బాగున్నాడు, ఈరోజు ఏదో అయింది, నా ముఖం చూస్తున్న మొహం పక్క తిప్పేసుకుంటాడు అనుకో మనం. అదే జరుగుతుంది. నిన్న చూసిన ముఖంలో లేదంట. చూడండి, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, చూడండి యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు గారు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఇస్సాకు గారు. అయ్య బాబు, ఇందాక కదా మాట్లాడుకున్నాం ఇస్సాకు గురించి. సో యాకోబు తండ్రి ఏంటంటే ఇస్సాకు దగ్గరికి బయలుదేరాడు. మొత్తం ప్యాకప్ చేసుకున్నాడు, మొట్టమొదటి చదువుకున్నాడు, యావదాస్తి శుభ్రంగా చదువుకున్నాడు. లే దగ్గరికి రాహేల్ దగ్గరికి వచ్చాడు, మనం వెళ్ళిపోతాం, ఎంతో శ్రమ పట్టాను, నన్ను అవమానిస్తున్నారు, మనం వెళ్ళిపోతాం, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం అని ప్యాకప్ అయ్యారు, మొట్టమొదటి చదువుకున్నారు. చూడండి 20 వచ్చిన 31వ అధ్యాయంలో చూడండి, మొత్తం అంతా చదువుతాం, ఇంటికి వెళ్తాం, చదువు 31వ అధ్యాయం బాగా అర్థమవుతుంది. యాకోబు తను పారిపోతున్నాడని సిరియావాడిన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చుని వాడాయను. చూడండి, అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటే తెలుస్తుంది లాబాన్ గారికి. తెలవగానే వెంటనే వెనకాల వస్తూ ఉంటాడు. వస్తూ వచ్చినప్పుడు ఎదురు పడతాడు. 25వ వచనం చూడండి, 26వ వచనం చూడండి. అప్పుడు లాబాను ఎదురు పడతాడు. లాబాను యాకోబు ఎదురుపడినప్పుడు అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోవు నన్ను మోసపుచ్చితివేలా? సంబరముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారతోనూ నేను సాగనంపుదనే, అంటే బ్యాండ్ మేళంతో నేను సాగనంపుతాను కదా, నేనే నాకు చెప్తే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు చాలా తప్పు అంటే వివాదం చాలా రైతుంది చూసారు అక్కడ అన్నప్పుడు. సో వెళ్తే వెళ్ళావు, కానీ నువ్వు నా దేవతల విగ్రహాలను దొంగిలించుకు వెళ్ళిపోతున్నావు. ఎందుకు దొంగిలించింది ఎవరు? సందట్లో సడేమి అంటారు కదా. రాహేల్ గారు వెళ్తా ఆ విగ్రహాన్ని